హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష బ్లాగ్స్. ఇవాళ మనం క్యారెట్ హల్వా చేసుకుందాము. దానికోసం ముందుగానే కళాయి పెట్టుకొని అందులో గీ వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొంచెం కలర్ మారేటప్పుడు మీ ఇష్టం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందులో ఇంకా పంప్కిన్ వేసుకోవచ్చు, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసాను. కిస్మిస్లు తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఒకసారి కలుపుతున్నాను మాడిపోకుండా. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న ఢిల్లీ క్యారెట్ అంటారు కదా, ఆ క్యారెట్ తెచ్చుకున్నాను. చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ ఈ క్యారెట్తోనే హల్వా చేస్తే చాలా బాగుంటుందట. దీనిలో ఈ క్యారెట్లో స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ మనం డైలీ తినే క్యారెట్ కన్నా ఇది న్యాచురల్గానే క్యారెటే స్వీట్గా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేస్తున్నా. క్యారెట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ క్యారెట్లో కొంచెం వాటర్ అనేది మాయిస్ట్ లెవెల్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అడుగంటకుండా ఆ మాయిస్ట్ పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చాలామంది చాలా మోడల్స్లో చేస్తారు. ఇలా ఒకసారి కూడా ట్రై చేసి చూడండి. క్యారెట్ బాగా మగ్గిన తర్వాత క్యారెట్ వేగిన తర్వాత ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలు రెడీగా పెట్టుకున్నాను. అవి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటా క్యారెట్ని ఉడికించుకోవాలి. నాకైతే ఆల్మోస్ట్ 1/2 లీటర్ పాలు పట్టాయి 1/2 కేజీ క్యారెట్కి. క్యారెట్ మొత్తం పాలల్లోనే బాగా ఉడకపెట్టుకోవాలి. పాలలో బాగా ఉడికిన తర్వాత షుగర్ మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్లో కంటే తక్కువ షుగర్ వేసుకున్నాను, ఎందుకంటే ఈ క్యారెట్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఎక్కువ ఉంది. సో అందుకని షుగర్ చూసుకొని వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వేసుకోండి. నాకైతే గ్లాస్లో ఇంకొంచెం వదిలేసాను. ఇప్పుడు ఆ క్యారెట్కి మంచిగా షుగర్ పట్టి ఆ సిరప్లో కూడా క్యారెట్ బాగా మగ్గిన తర్వాత క్యారెట్ హల్వా బాగుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆ క్యారెట్ సిరప్ మొత్తం, షుగర్ సిరప్ మొత్తం క్యారెట్లోకి బాగా ఇంకిపోవాలి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. వీడియో హాఫ్ కాకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా ఇలాగే క్యారెట్ హల్వా చేసుకోవచ్చు. యాక్చువల్లీ క్యారెట్ హల్వాలో పిక్కా కోవా వేస్తారు. నా దగ్గర అవైలబిలిటీ లేక పిక్కా కోవా వేయలేదు. ఆ పిక్కా కోవా అన్నది ఎప్పుడు వేయాలంటే క్యారెట్ హల్వా థిక్నెస్ చూసుకున్న తర్వాత మనం ఇంకా 2 మినిట్స్లో కట్టేస్తాము అనగా పిక్కా కోవా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పిక్కా కోవాలో మిక్స్ చేసుకోవాలి. పిక్కా కోవా అంటే స్వీట్ ఉండే కోవా కాకుండా ఇంకో కోవా ఉంటుంది కదా, ఆ కోవా అనమాట. అప్పుడు ఎగ్జాక్ట్గా మన బయట స్వీట్ షాప్ స్టైల్లో ఉండే క్యారెట్ హల్వా వస్తుంది. క్యారెట్ హల్వా అయితే అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్. ఫోటో దిగాలి.